సిలువలో వేలాడే నీ కొరకే సిలువలో వేలాడే యేసు నిన్ను పిలచుచుండే ఆలస్యము నీవు చేయకుము. ప్రైజ్ ది లార్డ్. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విమోచన దినములు 10వ రోజు మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాము. దేవుని మహాకృపలో 10 దినాలుగా ఈ విమోచన దినములు మనమందరం కూడా చాలామంది మీలో ఆచరిస్తూ ఉన్నారు. మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ 10వ రోజుగా విధేయత అనే మాటను గురించి మనం కొన్ని నిమిషాలు ధ్యానించుకుందాం. విధేయత అనే మాటకు అర్థం లోబడుట అని కూడా మనము గమనించవచ్చు. విధేయతను గురించి రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వాక్యములో మనం చూసినట్లయితే, ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగ చేయబడిరో, అలాగనే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. ఈ చదువుబడిన వాక్య భాగంలో చూసినట్లయితే, ఒక మనుషుని అవిధేయత వలన, ఆ మనుషుడు ఎవరంటే ఆదామని మనందరికీ తెలుసు. ఆదాము దేవుని మాటకు లోబడక, విధేయత చూపించక, తినొద్దన్న ఫలము తిని తన పాపం ద్వారా మరణాన్ని తెచ్చినట్టుగా మనం చూడగలుగుతున్నాం. అదే క్రమంలో కడమటి ఆదాముగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు తన విజేతను చూపించి ఆ విధేయత ద్వారా అనేక మందిని నీతిమంతులుగా తీర్చినట్లుగా మనము దేవుని వాక్యము ద్వారా చూడగలుగుతూ ఉన్నాం. ప్రియులారా, ఆదాము అవిధేయతను చూపిస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారు విధేయతను చూపించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. విధేయత అంటే ఎవరు ఏ విషయంలో విధేయత కలిగి ఉండాలి, ఎవరి విషయంలో విధేయత కలిగి ఉండాలని ఆలోచన చేసినట్లయితే, దేవుని పిల్లల గురించి రాస్తూ ఎఫెసీ 6వ అధ్యాయము 1వ వచనం అంటాడు, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు మీరు విధేయులై ఉండండి అని పిల్లలకి ఆజ్ఞాపిస్తున్నట్టుగా మనము ఎఫెసీ 6వ అధ్యాయం 1వ వచనంలో చూడగలుగుతాం. తల్లిదండ్రుల పట్ల విధేయత కలిగిన వారిగా ఉండాలని దేవుని వాక్యం మనకి ఎంతగానో తెలియజేస్తోంది. రెండవదిగా చూస్తే, మనకి ఇవ్వబడిన యజమానుల పట్ల మనం విధేయత చూపించాలని ఎఫెసీ 6:5లో కూడా మనం చూడగలుగుతున్నాం. మన యజమానులు, మన పైవారికి మనం విధేయత చూపించే వారిగా ఉండాలని దేవుని వాక్యంలో కూడా మనం ధ్యానించగలుగుతున్నాం. అలాగే చూస్తే మూడవదిగా, భార్యలైతేనట తమ భర్తలకు అన్ని విషయంలో కూడా విధేయులై ఉండాలని కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనంలో మనం చూస్తున్నాం. ప్రియులారా, మన ఈ మాటలు ధ్యానిస్తూ ఉండగా మనం ఏ విషయంలో విధేయత చూపించాలి, ఏ విషయంలో మనము లోబడుతూ ఉండాలంటే, ప్రతి విషయంలో దేవుని మాటకు మనం విధేయులై ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా నిశ్చయంగా మనల్ని దీవిస్తాడు. కనుక ఆ రోజు ఆదాము యొక్క అవిధేయతను బట్టి ఎంతోమంది పాపులుగా చేయబడ్డారో, ప్రభువైన యేసుక్రీస్తు విధేయతలోనే నీతిమంతులుగా తీర్చబడ్డారని రాయబడింది. ఈ విధేయతను గురించి మనం ఆలోచన చేసినట్లయితే, మన పితరుడైన అబ్రహామును మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవచ్చు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనంలో చూసినట్లయితే, విశ్వాసము ద్వారా పిలువబడిన పిలుపుకు అబ్రహాము లోబడెను అనే మాట ఉంటుంది. దేవుడు అబ్రహామును పిలిచినప్పుడట ఆ పిలుపుకు విధేయత చూపించినట్లుగా, లోబడినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అందుకే విశ్వాసులకు తండ్రిగా ఉన్న అబ్రహామును చూసి ప్రతి విషయంలో కూడా మనం దేవునికి లోబడేవారిగా, విధేయత కలిగిన వారిగా ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తాడు. ప్రియులారా, ఈ విధేయత మనకి ఎలా అవుతుంది అంటే, యోబు గ్రంథంలో చెప్తారు కదా, 36వ అధ్యాయం 15వ వచనంలో, బాధల వలన మనము విధేయులుగా మార్చబడతామని ఉంటుంది. బాధలు మనల్ని విధేయతలోనికి నడిపిస్తాయని దేవుని వాక్యములు మనం చూడగలుగుతున్నాం. కనుక ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ దేవుని మాటలు వింటున్న మనందరూ కూడా ప్రతి విషయంలో లోబడుతూ, విధేయత చూపిస్తూ ఆయన కృపలో మనం ముందుకు వెళ్ళవలసిన వారిగా ఉన్నాం. ఆనాడు ఆదాము మరి దేవునికి అవిధేయుడైన కారణాన్ని బట్టే కదా పాపము మరి భూలోకంలోనికి ప్రవేశించింది. కనుక అవిధేయతను బట్టి మానవులు పాపులుగా చేయబడి ఉన్నారు. దేవుని యొక్క విధేయతను బట్టి వారందరూ నీతిమంతులుగా చేయబడినట్లుగా, ఒక నీతిమంతుడిగా మార్చబడడానికి ఎంత విధేయత ఎంత అవసరమో దేవుని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. ఒకసారి ఒక తండ్రి తన కుమారుని తీసుకుని ఒక తోటలోనికి వెళ్ళాడట. వెళ్ళి తండ్రి పని చేసుకుంటూ ఉండగా కుమారుడు ఏం చేస్తున్నాడని చూస్తే, తన కుమారుడు ఒక చెట్టు కింద ఆడుకుంటున్నాడట.
తండ్రి సడన్‌గా ఆ కుమారుడిని ఒకసారి చూసి వెంటనే ఇలా పిలిచాడట. ఆ కుమారుడి పేరు ఫిలిప్పట. ఫిలిప్, నువ్వున్న చోటనే కూర్చుండి పాక్కుంటా వచ్చేయి అన్నాడట. తండ్రి ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో ఫిలిప్పు ఆ మాటకు లోబడి కూర్చుని పాక్కుంటూ వచ్చేసాడు. తండ్రి దగ్గరకొచ్చిన తర్వాత "ఏం జరిగింది డాడీ" అని అడిగితే ఆ కుర్రోడు తండ్రి చెప్తున్నాడట. అదిగో చూడని చెప్పగానే ఆ కుర్రవాడున్న చెట్టు మీద ఓ పెద్ద పాము ఇతన్ని మింగడానికి చూస్తా ఉంది. తల మీద ఉందటండి. వెంటనే ఆ కుర్రాడిని పిలిచినప్పుడు ఆ పిలుపుకి లోబడి తండ్రి మాటకు విధేయత చూపించి అతను వచ్చిన కారణాన్ని బట్టి ఆ భయంకరమైన ఆ పాము నుంచి ఆ బిడ్డ తప్పించుకోగలిగాడు. ఈ రోజున మానవుల మీదున్న ప్రతి శాపము, పాపము కొట్టివేయబడాలంటే ప్రతివారు దేవునికి విధేయులై దేవుని మాటకు లోబడి ఉండాలి. దేవుని వాక్యం చెప్తా ఉంది కదా! ఆజ్ఞాతిక్రమణమే పాపమని, పాపం వల్ల వచ్చే జీతం మరణమని చెప్తుంది గనుక, ఇదిగో ఈ 10వ రోజు ఈ విమోచన దినము ద్వారా మనందరూ కూడా ప్రతి విషయంలో దేవునికి విధేయత చూపిస్తూ, ఆయన మాటలకు లోబడుతూ, ఆయన చిత్తమును నెరవేర్చేవారుగా ఉన్నట్లయితే, దేవుడు నిశ్చయముగా మనల్ని ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. ప్రభు మహాకృపలో ఈ నెలాఖరు చివరి రోజుల దాకా ప్రభు మనల్ని నడిపించిన దేవునికి మనం ఎంతైనా కృతజ్ఞతలు కలిగి ఉన్నాము. ప్రియులారా, అలాగే రేపు ఉదయము మరి మార్చ్ 1 ఒకటో తారీఖులోని మరొక నెలలోనికి దేవుడు మనల్ని ప్రవేశింపచేస్తూ ఉన్నారు. కనుక ఒకటో తారీఖు ఉదయం 4 గంటల నుంచి 6 గంటల వరకు కూడా యేసుతో నెల ప్రారంభ కూడిక ఉంటుంది. మరి రేపు ఆదివారం గనుక పునరుద్ధాన విశ్రాంతి దినము, అన్నిటికంటే ముఖ్యంగా పరమ పవిత్రమైన బల్లారాధన గనుక యేసుతో నెల ప్రారంభ కూడికలో పరమ పవిత్రమైన బల్లారాధనలో పాలుపంపులు పొంది దైవాశీర్వాదాలు పొందాలని ప్రేమతో మీ అందరికీ కూడా ఈ ఆహ్వానాన్ని తెలియజేస్తూ, ఈ మాటలు వింటున్న మిమ్మల్ని అందరినీ కూడా ఆ దేవాతి దేవుడు నిండారులుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన ప్రభా, నీ ఘనమైన నామాన్ని బట్టి వందనాలు. 10వ రోజు విమోచన దినాల్లో విధేయత అనే ఒక మాటను మా ఎదుట పెట్టి మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. ఒకని అవిధేయత అనేక మందిని పాపులుగా చేస్తే, ఒకని విధేయత అనేక మందిని నీతిమంతులుగా మారుస్తుందని మీరు తేటగా మాట్లాడి ఉన్నారు ప్రభా. మా పితరుడైన అబ్రాహాము నీకే విధంగా లోబడ్డారో, నీ పట్ల ఏ విధంగా విధేయత చూపించారో, మేము కూడా అన్ని విషయంలో అలాగే విధేయత పడి ఉండి నీకు లోబడుతూ ముందుకు వెళ్ళే భాగ్యం మాకు దయచేయమని మీరు మాకు ఇచ్చిన మంచి దినములను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.